Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 476 points gain అయి 58,723 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 140 పాయింట్స్ గెయిన్ అయి 17,520 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. ఇవాల్టి మన మార్కెట్స్ ప్రీవియస్ డేస్లో ఏదైతే హై మేక్ అవుతుందో 17,380 టు 17,430 ఏ జోన్ అయితే మనకి రెసిస్టెన్స్ జోన్గా కనిపిస్తూ వచ్చిందో ఇవాళ ఆ జోన్ బ్రేక్ అవ్వడం ఆ జోన్ పైన సస్టైన్ అవుతూ ఆల్ టైమ్ హైస్కి అయితే ఇవాళ మార్కెట్ మూవ్ అవడం జరిగింది. మార్చ్ 24, 2020 ఆ పాయింట్ ఆఫ్ టైంలో 7,511 దగ్గరగా నిఫ్టీ ఉంటే అక్కడి నుంచి 1.5 ఇయర్లో 10,000 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ పెరిగి ప్రెసెంట్ 17,520 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. అండ్ మీరు గమనిస్తే ప్రీవియస్ మంత్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో మనకు కరెక్షన్ కనిపించింది, వేరాస్ నిఫ్టీలో మనకు కొంత ర్యాలీ కనిపించింది. కానీ ఈ మంత్ అలా కాదు. ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే నిఫ్టీ 1.5% పెరిగితే మిడ్ క్యాప్ 5% దగ్గరగా పెరిగింది. అండ్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే నిఫ్టీ 24% పెరిగితే మిడ్ క్యాప్ ఇండెక్సెస్ 42% దగ్గరగా ర్యాలీ అవ్వడం జరిగింది. గ్లోబల్ మార్కెట్స్ పెరుగుతూ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పెరుగుతుంటే అది పెద్ద సర్ప్రైజ్ కాదేమో, కానీ యూఎస్ మార్కెట్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. అండ్ మన మార్కెట్ ఓపెన్ అయ్యే పాయింట్లో ఏషియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్గానే ఉన్నాయి. ఎఫ్ఐఎస్ ఈక్విటీలో బయర్స్గానే కనిపిస్తున్నారు. రీసెంట్ డేస్లో మీరు గమనిస్తే అబౌట్ 1,000 crore దగ్గరగా కంటిన్యూస్గా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో బై చేస్తున్నారు. డిఐఎస్ దగ్గర నుంచి సెల్లింగ్ కనిపిస్తున్నా స్టిల్ ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు డిఐఎస్ పాజిటివ్ సైడే ఉంటున్నారు. అండ్ ఎఫ్ఐఎస్ చేస్తున్న కాన్స్టెంట్ అది కూడా కొంత బిగ్ అమౌంట్ని ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండడంతో ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే ఎఫ్ఐఎస్ 3,740 crore దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో బై చేయడం జరిగింది. సో 17,380 దగ్గర ఓపెనింగ్ జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. అక్కడి నుంచి ఆ 50 పాయింట్ జోన్ మేబీ రెసిస్టెన్స్గా యాక్ట్ అవ్వచ్చు. సో అబౌవ్ 1 అవర్ సస్టైన్ అయిన తర్వాత మాత్రమే మనం పాజిటివ్ సైడ్ ఉంటున్నామని నిన్నటి వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఇవాళ ఓపెనింగ్ అయితే 17,380 దగ్గర జరిగింది, బట్ అక్కడి నుంచి కూడా కాన్స్టెంట్గా మార్కెట్లో ఒక పాజిటివ్ ర్యాలీ అయితే కనిపించింది. నిన్న మనకి యూఎస్ ఒక సిపిఐ మీన్స్ ఇన్ఫ్లేషన్ డేట్ అయితే రావడం జరిగింది. అది ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్గానే ఉంది, కానీ యూఎస్ మార్కెట్ స్టిల్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. దీనికి మెయిన్ రీజన్ యూఎస్కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా ఎలా ఉన్నా ఈ సెప్టెంబర్ 21 అండ్ 22 జరగబోతున్న గ్లోబల్ మార్కెట్స్ని ఇంపాక్ట్ చేసే ఫెడ్ మీటింగ్. అండ్ ఆ ఫెడ్ మీటింగ్లో కూడా ఫెడ్ చైర్మన్ టేపరింగ్ రిలేటెడ్గా అప్డేట్స్ చేస్తారు. మోస్ట్ పాసిబుల్లీ నవంబర్ నుంచి ఫెడ్ టేపరింగ్ స్టార్ట్ అవుతుందని మార్కెట్లో ఉంటున్న స్పెక్యులేషన్ కూడా అక్కడ ఇన్ఫ్లేషన్ డేటా బెటర్గా వచ్చిన యూఎస్ మార్కెట్స్ అయితే నెగిటివ్గా ఇంపాక్ట్ చేయడం జరిగింది. బట్ స్టిల్ యూఎస్ మార్కెట్స్ నెగిటివ్గా ఉన్న, ఏషియన్ మార్కెట్స్ వీక్గా ఉంటున్న ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో ఆ సెంటిమెంట్, ఆ నెగిటివ్ సెంటిమెంట్ అయితే కనిపించలేదు. సెకండ్ అగైన్ పెరుగుతున్న ప్రతిసారి కూడా ఇంకెంత పెరుగుతుంది, ఇక్కడ నుంచి పడిపోతుందేమో, ఇక్కడ నుంచి హెవీ కరెక్షన్ వస్తుందేమో అనే ఒక క్వశ్చన్ సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి కామెంట్ సెక్షన్లో కనిపిస్తూనే ఉంటుంది. పడుతుందేమో బికాస్ ఇంతలా ర్యాలీ అవుతున్నప్పుడు ఒక పాయింట్లో డెఫినెట్లీ కరెక్షన్ వస్తుంది, కానీ ఆ కరెక్షన్ ఏ పాయింట్ నుంచి వస్తుంది అనేది ఎవరు కూడా ఎగ్జాక్ట్గా టైం చేయలేరు. కాబట్టి 17,040 ఆ లెవెల్ బ్రేక్ అయ్యి సస్టైన్ అవ్వనంత వరకు కూడా అన్నెసరీగా బేరిష్ డైరెక్షన్స్ అయితే తీసుకోవద్దు. బికాస్ మల్టిపుల్ పాయింట్స్లో 16,500, 800 పాయింట్స్లో కూడా మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ మనకి పడుతుంది అని ఒక ఒపీనియన్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. అండ్ మార్కెట్ రిలేటెడ్గా మా వ్యూ స్టిల్ ఈ పాయింట్ నుంచి కూడా బులిష్గానే ఉంచుతున్నాను. బులిష్ అంటే అగైన్ చెప్తున్నాను, ప్రతిరోజు కూడా పెరిగిపోతున్నాను కాదు, కరెక్షన్ వస్తుందేమో, కానీ 17,040 నేను గమనిస్తున్న స్ట్రాంగ్ లెవెల్. నేనైతే 17,600 అబోవ్ సస్టైన్ అయితే లెవెల్ అయితే మారుద్దాం అనుకుంటున్నాను. బికాస్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం చూస్తుంటే 17,600 కంటే మార్కెట్ పైకి వెళ్తే కాల్ రైటర్స్ ట్రబుల్లో పడతారు. కాబట్టి ఇన్ బిట్వీన్ మార్కెట్ని కిందకి పుష్ చేయడానికి ప్రయత్నిస్తారా, లేదు మార్కెట్లో బుల్సే అప్పర్ హ్యాండ్ తీసుకొని 17,600 అబోవ్ కూడా మార్కెట్ని పుష్ చేస్తారనేది గమనించాలనుకుంటున్నాను. సో అబోవ్ 17,600 మార్కెట్ సస్టైన్ అయిన తర్వాతే 17,040 ఆ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ మనం డౌన్ సైడ్ చూస్తున్న లెవెల్ని అయితే మనం చేంజ్ చేద్దాం. ఇవాళ టెలికామ్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. యాక్చువల్ అప్డేట్ వచ్చేదానికంటే ముందే మీన్స్ నిన్నే మనకి మార్కెట్లో సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్స్ అంటూ కొంతవరకు డేటా లీక్ అయింది. కాబట్టి నిన్నే మనకి టెలికామ్ స్టాక్స్లో కానీ అండ్ రిలేటెడ్గా ఉన్న ఎస్ బ్యాంక్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో కొంతవరకు మనకు మూవ్ కనిపించింది. అదే మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. నిన్నటి వీడియోలో ఏదైతే మనం మాట్లాడుకున్నామో అవే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి మనకు అప్డేట్స్లో అయితే వస్తున్నాయి. వాటితో పాటు ఇంకొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఇది టెలికామ్ సెక్టార్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది, దీంతో వడాఫోన్ ఐడియా సర్వైవల్లోకి వెళ్తుంది అనేది కూడా మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు ఫస్ట్ ఉన్న అప్డేట్స్ని మాట్లాడితే ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ కూడా ఇండియన్ గవర్నమెంట్ ఇవాళ టెలికామ్ ఇండస్ట్రీ రిలేటెడ్గా చేసిన అప్డేట్స్. దీంట్లో మీకు చాలా అప్డేట్స్ కనిపిస్తుంటాయి, చాలా అప్డేట్స్ అయితే చేశారు. కానీ ఇన్ రియాలిటీ ఏ అప్డేట్స్ కారణంగా టెలికామ్ కంపెనీస్కి అడ్వాంటేజ్ ఉంటుందో వాటిని మొదట మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ ఒక డెఫినిషన్ని వీళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ చేంజ్ చేస్తున్నారు. కేవలం టెలికామ్ రెవెన్యూని మాత్రమే ఇంక్లూడ్ చేస్తున్నారని, నాన్ టెలికామ్ రెవెన్యూని ఇంక్లూడ్ చేయట్లేదనే స్టెప్ తీసుకోవడం అనేది ఎంటైర్ ఇండస్ట్రీకి మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. ఇది ఒక వడాఫోన్ ఐడియా కాదు, ఎంటైర్ ఇండస్ట్రీకి మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. అండ్ 100% ఎఫ్డిఏ లిమిట్ని ఆటోమేటిక్ రూట్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ని టెలికామ్ కంపెనీస్ తీసుకోవచ్చు అనే ఒక అప్డేట్ కూడా ప్రీవియస్గానే మార్కెట్లో ఉంది, స్పెక్యులేషన్లో ఉంది. బట్ అది కూడా ఇండియన్ గవర్నమెంట్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు స్పెక్ట్రమ్ ఎలా జరిగేదంటే 20 yearsకి జరిగేది, కానీ ఇప్పుడు
20 కాకుండా 30 ఇయర్స్ వరకు కూడా స్పెక్ట్రమ్ డ్యూరేషన్ అయితే పెంచారు. అండ్ ఏ డబ్బులను అయితే ప్రెసెంట్ వొడాఫోన్ ఐడియా కట్టలేదని మార్కెట్ భావిస్తూ వచ్చిందో ఆ మనీకి ఒక 4 ఇయర్స్ వరకు మోరటోరియం ప్రొవైడ్ చేశారు. కానీ ఆ నెక్స్ట్ కమింగ్ 5 ఇయర్స్ లో ఏ పేమెంట్ అయితే వాళ్ళు ప్రెసెంట్ చేయరో, 4 ఇయర్స్ పాటు ఏ పేమెంట్ అయితే వాళ్ళు మోరటోరియంలో పేమెంట్ గవర్నమెంట్ కి చేయకుండా ఉంటారో, అది ఆ 4 ఇయర్స్ మోరటోరియం కంప్లీట్ అయిన తర్వాత వచ్చే 5 ఇయర్స్ లో పే చేయాల్సి ఉంటుంది. బట్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఏ టెలికాం కంపెనీస్ అయితే 4 ఇయర్స్ మోరటోరియం తీసుకుంటారో ఆ 4 ఇయర్స్లో కట్టాల్సిన డబ్బులు కూడా అడిషనల్గా వడ్డీని కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ వొడాఫోన్ ఐడియా వాళ్ళు 4 ఇయర్స్ పాటు మేము డబ్బులు కట్టం మోరటోరియంని తీసుకుంటే 16,000 కోట్ల దగ్గరగా వొడాఫోన్ ఐడియా వాళ్ళకి అడిషనల్గా వడ్డీల భారం పడుతుంది. అండ్ ఎయిర్టెల్కి 9,500 crores అండ్ జియో వాళ్ళకి 3,000 crore దగ్గరగా ఈ మోరటోరియం రిలేటెడ్గా వాళ్ళు కట్టకుండా ఉంచిన డబ్బులు రిలేటెడ్గా అడిషనల్గా ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. సో ఇదే మనం నిన్నటి వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. 4 ఇయర్స్ పాటు వొడాఫోన్ ఐడియాకి సస్టైనబిలిటీ అయితే దొరికింది. 4 ఇయర్స్ లోపు వొడాఫోన్ ఐడియా బ్యాంక్రప్ట్ అయ్యే పొజిషన్లో అయితే లేదు. బికాస్ గవర్నమెంట్కి అన్ని వేల కోట్లు 4 సంవత్సరాలు కట్టకపోయినా ఏం కాదని గవర్నమెంట్ చెప్తుంది కాబట్టి. కానీ ఇన్ రియాలిటీ 4 ఇయర్స్ తర్వాత ఏమవుతుంది? 4 ఇయర్స్ తర్వాత అయినా వొడాఫోన్ ఐడియా కట్టే పొజిషన్లో ఉంటుందా? ఇన్ బిట్వీన్ వాళ్ళ బిజినెస్ని గ్రో చేసుకొని స్ట్రాంగ్ క్యాష్ ఫ్లోస్ని జనరేట్ చేయగలరా అనేది ఒక మెయిన్ క్వశ్చన్. బికాస్ ఆ 4 ఇయర్స్ తర్వాత ఈ 4 ఇయర్స్లో వాళ్ళు కట్టాల్సిన డబ్బులకి వడ్డీ అండ్ అసలు కలిపి ఆ నెక్స్ట్ 5 ఇయర్స్లో ప్రతి ఇయర్ కూడా వాళ్ళు పెద్ద మొత్తంలో డబ్బుల్ని చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి అంత పెద్ద మొత్తంలో డబ్బుల్ని చెల్లించే పొజిషన్లోకి నెక్స్ట్ 4 ఇయర్స్లో వొడాఫోన్ ఐడియా వెళ్ళగలదా లేదా అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్గా కనిపిస్తుంది. అండ్ రిమైనింగ్ స్టేట్మెంట్స్ కూడా మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే ఇవి. వొడాఫోన్ ఐడియాకి స్పెసిఫిక్గా ఎటువంటి మెజర్స్ కూడా తీసుకోలేదు. ఎంటైర్ ఇండస్ట్రీ గురించి వీళ్ళు మాట్లాడారు. ఎంటైర్ ఇండస్ట్రీకి పాజిటివ్ స్టేట్మెంట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఈ రీసెంట్ డేస్ లో టాప్ మేనేజ్మెంట్ ని చేంజ్ చేస్తున్నారని అప్డేట్స్ వచ్చిన తర్వాత స్టాక్స్ చాలా ఎక్కువగా ర్యాలీ అయింది. ఫస్ట్ మనకి డిష్ టీవీలో 34% దగ్గరగా స్టిల్ ఇంకా కూడా డిష్ టీవీ లాస్ట్ 5 డేస్ లో మనకి పాజిటివ్ గా మూవ్ అయితే నెక్స్ట్ నిన్న మనకి మూవ్ అయిన జీ ఎంటర్టైన్మెంట్ లో. కాకపోతే డిష్ టీవీలో ఏ రీజన్ తో అయితే స్టాక్ ఇలా మూవ్ అయిందో ఆ రీజన్ రిలేటెడ్ గా కొంత స్పెక్యులేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇష్యూని స్టార్ట్ చేసింది ఎస్ బ్యాంక్ వాళ్ళు. డిష్ టీవీ వాళ్ళు 1,000 crore దగ్గరగా రైట్స్ ఇష్యూ ద్వారా డబ్బుల్ని రైజ్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఆ బోర్డులో ఉన్న టాప్ మేనేజ్మెంట్ ఆ కంపెనీకి సంబంధించిన ఎండీతో కలిపి 5 డైరెక్టర్స్ని ఎస్ బ్యాంక్ వాళ్ళు రీప్లేస్ చేయడానికి ప్రయత్నించారు. అలా రీప్లేస్ చేయడానికి ప్రయత్నిస్తుంటే మింట్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం దానికి ఎస్సీఎస్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటున్నారు. ఎస్సీఎస్ అనేది ఇన్వెస్టర్స్ అడ్వైజరీ ఫ్రేమ్. వాటి రిలేటెడ్గా కొన్ని ఇష్యూస్ ఎదురవుతాయి కాబట్టి దానికి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ యొక్క అప్రూవల్ కావాల్సి ఉంటుందని అలాగే ఎస్సీఎస్ వాళ్ళు చెప్తున్నారని ఎలా మింట్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. ఇలా బోర్డ్ టాప్ మేనేజ్మెంట్ మూవ్ అవుతుంది, చేంజ్ అవబోతుందని అప్డేట్స్ తోనే లాస్ట్ కొన్ని సెషన్స్ లో మోర్ దాన్ 40% దగ్గరగా ర్యాలీ అయ్యి ప్రెసెంట్ 35% దగ్గరగా లాస్ట్ 5 డే గెయిన్స్ తో అయితే ప్రెసెంట్ ఉంది. కానీ ఆ ప్లాన్స్ ని ఎస్సీఎస్ వాళ్ళు అడ్డుకుంటున్నారనే అప్డేట్ తో హైస్ నుంచి 15% దగ్గరగా ఫాల్ అయింది. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న నియర్లీ స్టాక్ 40% దగ్గరగా ర్యాలీ అయ్యి ఈవెన్ ఇవాళ కూడా ఓపెనింగ్ నుంచి కొంత స్ట్రాంగ్ గానే ర్యాలీ అయింది. అండ్ సిమిలర్ డిష్ టీవీ లాగే ఇది హైస్ నుంచి నియర్లీ 15% దగ్గరగా ఫాల్ అయింది. నిన్న నియర్లీ 40% దగ్గరగా ర్యాలీ అయితే డెఫినెట్లీ రీటైలర్స్ కాదు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పెద్ద మొత్తంలో షేర్స్ని కొంటేనే అంతవరకు వెళ్తుంది. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఎన్ఎస్ఈ వాళ్ళు అప్డేట్ చేసే బ్లాక్ డీల్స్ డేటాలో రాకేష్ జుంజున్వాలా గారు తనకు సంబంధించిన రేర్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ నేమ్తో 50 lakh షేర్స్ దగ్గరగా కొన్నారని, అండ్ తను కొన్న 50 lakh షేర్స్ యావరేజ్ ప్రైస్ 220 రూపీస్ అనేలా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. మీన్స్ నియర్లీ 110 crore దగ్గరగా జీ ఎంటర్టైన్మెంట్ లో నిన్న రాకేష్ జుంజున్వాలా గారు అయితే ఇన్వెస్ట్మెంట్ చేశారు. అండ్ ఇది కూడా గుర్తుంచుకోవాలి, రాకేష్ జుంజున్వాలా నియర్లీ 50 lakh షేర్స్ దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేశారంటే తను ఏదో భారీ మొత్తంలో డబ్బులు పెట్టారని కాదు అనుకున్నాం కదా. నియర్లీ 110 crore ఇన్ టర్మ్స్ ఆఫ్ తన పోర్ట్ఫోలియో సైజ్తో చూస్తే అది 0.3%. ఇప్పటికీ కూడా మెజారిటీ ఆఫ్ పోర్షన్ తన టైటాన్లోనే హోల్డ్ చేస్తున్నారు. కాబట్టి మన పోర్ట్ఫోలియో సైజ్ ఎంత, అందులో ఎంత పోర్షన్ మనం రిస్క్ తీసుకుంటున్నాం, ఆ ఒక కన్విక్షన్ స్టాక్స్ మీదకి మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. జస్ట్ ఆ గెయిన్స్ ని చూసి మాత్రమే మెజారిటీ ఆఫ్ పోర్షన్ వాటికి అలోకేట్ చేస్తే ఇఫ్ అది కొంత టైం వరకు అవి అండర్ పర్ఫార్మ్ చేసినా సరే అది మన పోర్ట్ఫోలియో మీద సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి జీ ఎంటర్టైన్మెంట్ మేనేజ్మెంట్ లో ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ కనిపించడానికి పాసిబిలిటీ ఉంది. అది జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ ని చాలా పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుందని అని మీరు స్ట్రాంగ్ గా నమ్ముతున్నా ఫస్ట్ కొంత పోర్షన్ మాత్రమే అలోకేషన్ తీసుకొని కొంత పోర్షన్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ లో మేనేజ్మెంట్ చేంజ్ రిలేటెడ్ గా పాజిటివ్ ఓటింగ్ జరుగుతుందా లేదా అది ఫస్ట్ గమనించాలి. నెక్స్ట్ అలా చేంజ్ అయిన మేనేజ్మెంట్ జీ ఎంటర్టైన్మెంట్ ఒక ఫైనాన్షియల్స్ ని ఫండమెంటల్స్ ని సిగ్నిఫికెంట్ గా చేంజ్ చేయగలుగుతుందా లేదా అనేది కూడా గమనించాలి. బికాస్ కొత్తగా వస్తున్న మేనేజ్మెంట్ వీళ్ళ బిజినెస్ ని ఎలా రివైవల్ చేస్తుంది, వీళ్ళ ఫండమెంటల్స్ ని వీళ్ళ నెంబర్స్ ని ఎంతలా ఇంప్రూవ్ చేస్తుంది అనేది కూడా జాగ్రత్తగా గమనించి ఆ పాయింట్ కి స్టాక్ పెరుగున్నా ఆ హైయర్ లెవెల్స్ లో కొన్నా సరే మనకు ఒక కంఫర్ట్ ఆఫ్ సేఫ్టీ ఉంటుంది. కానీ ఇప్పుడే బల్క్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. కేవలం రాకేష్ జుంజున్వాలా అనే కాదు, బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు కూడా 48.6 lakhs నియర్లీ 49 lakh షేర్స్ దగ్గరగా 236 రూపీస్ పర్ షేర్లో జీ ఎంటర్టైన్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. నిన్న మనకి జరిగింది ఏజీఎం యాన్యువల్ జనరల్ మీటింగ్. అది టైం టు టైం జరుగుతూ ఉంటుంది. 39th యాన్యువల్ జనరల్ మీటింగ్ జరిగింది నిన్న.
కానీ కమింగ్ డేస్ లో జరగబోయే ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ ఈజీఎంలో ఈ ఎండి అండ్ సిఇఓని రిమూవ్ చేసి ఒక కొత్త మేనేజ్మెంట్ ని తీసుకురావాలని ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ప్రయత్నిస్తున్నారని ఒక అప్డేట్స్ తోనే స్టాక్ మూవ్ అయింది. కాబట్టి కమింగ్ డేస్ లో ఆ ఈజీఎం రిలేటెడ్ గా ఫోకస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఐటీ కంపెనీ అయిన సైన్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ ఒక పాయింట్ లో స్ట్రాంగ్ గా ర్యాలీ అయింది. నియర్లీ 15% దగ్గరగా ర్యాలీ అయింది. ఆ ర్యాలీ రిలేటెడ్ గా రీజన్ మాట్లాడుకునే ముందు సైంట్ వాళ్ళు ఏ సెగ్మెంట్స్ నుంచి ఎంతెంత రెవెన్యూని సంపాదిస్తున్నారు అనేది ఇప్పుడు మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఇందులో మీరు గమనిస్తే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ నుంచి వీళ్ళు 34% దగ్గరగా రెవెన్యూస్ ని సంపాదిస్తున్నారు. వీళ్ళు ఇవాళ చేసిన అప్డేట్, వీళ్ళు ఈ సెగ్మెంట్లో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెగ్మెంట్లో పీపీఏపీ 4 ఏరియా అనే ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేశారని, సో ఈ సాఫ్ట్వేర్ హెల్ప్తో ఈ సెగ్మెంట్లో తయారవుతున్న వాటిలో నియర్లీ 40% దగ్గరగా డిఫెక్ట్ని రెడ్యూస్ చేయొచ్చని కంపెనీ అప్డేట్ చేయడంతో ఇలా స్ట్రాంగ్గా ర్యాలీ అయింది. నెక్స్ట్ సుబెక్స్ గురించి మాట్లాడుకోవాలి. మీరు సుబెక్స్ రిలేటెడ్గా వచ్చే మోస్ట్ ఆఫ్ ద అప్డేట్స్ని గమనించండి. అవన్నీ కూడా మోస్ట్లీ టెలికామ్ రిలేటెడ్గానే ఉంటాయి. అండ్ ఇవాళ వచ్చింది కూడా టెలికామ్ రిలేటెడ్గా ఉండే అప్డేట్. వీళ్ళకి యూఎస్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ ఆఫీస్ నుంచి ఒక పేటెంట్ అయితే గ్రాంట్ అయిందని చెప్తున్నారు. వీళ్ళు ఎగ్జిస్టింగ్గా కూడా ఇంటర్నేషనల్గా ఉన్న టెలికామ్ కంపెనీస్ 5Gకి అప్గ్రేడ్ అవుతుంటే డేటా సెక్యూరిటీ రిలేటెడ్ గాను సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తూ వచ్చారు. అండ్ 5G రిలేటెడ్ గా కూడా వీళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీతో ఆ టెలికామ్ కంపెనీస్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తూ వచ్చారు. అండ్ వీళ్ళు ఏ సాఫ్ట్వేర్ రిలేటెడ్ అయితే ఇప్పుడు పేటెంట్ ని పొందారో ఆ సాఫ్ట్వేర్ కూడా వీళ్ళు ప్రీవియస్ గా ఏ సెగ్మెంట్ లో అయితే ఎక్కువగా ఆర్డర్స్ ని గెలుచుకుంటూ బిజినెస్ ని చేస్తూ వచ్చారో అది ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుందని సుబెక్స్ వాళ్ళు అప్డేట్ చేయడంతో ఇవాళ స్టాక్ పాజిటివ్ గా మూవ్ అయింది. నెక్స్ట్ ఈ రీసెంట్ డేస్లో చాలా స్ట్రాంగ్గా ర్యాలీ అవుతూ ఇవాళ లోయర్ సర్క్యూట్కి టచ్ చేసిన జెన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. బికాస్ చాలా డేస్ నుంచి మన వాళ్ళు కామెంట్ సెక్షన్లో అడుగుతూనే ఉన్నారు ఈ స్టాక్లో ఎంటర్ అవ్వచ్చా అని. అసలు ఎందుకని స్టాక్ పెరుగుతుంది అనేది మీకు అర్థమైతే దాని తర్వాత ఈ స్టాక్ రిలేటెడ్గా ఎటువంటి యాక్టివిటీ అయినా తీసుకోవచ్చు. జెన్ టెక్నాలజీ స్టార్ట్ చేసింది 1993లో. ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. వీళ్ళు డ్రోన్స్ ఉంటాయి కదా ఆ సెగ్మెంట్లోనూ వర్క్ చేస్తుంటారు. మీరు గమనిస్తే ఈ డ్రోన్స్ ద్వారా కూడా అటాక్స్ చేస్తుంటారు. ఇక్కడ నుంచి కొన్ని వీక్స్ బ్యాక్ డ్రోన్స్ ద్వారా అటాక్ జరగబోతుందనేలా కొన్ని అప్డేట్స్ అయితే మనకు రావడం జరిగింది. ఇలా వచ్చిన తర్వాత ఇండియన్ నేవీ అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీళ్ళిద్దరూ కూడా ఈ డ్రోన్స్ వచ్చి అటాక్ చేస్తే దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకునే ఒక ఎక్విప్మెంట్ కోసం మీన్స్ యాంటీ డ్రోన్స్ కోసం నేవీ వాళ్ళైతే BELని కాంటాక్ట్ అయ్యారు. అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు జెన్ టెక్నాలజీస్ని అయితే కాంటాక్ట్ అయ్యారు. అని గుర్తుంచుకోవాల్సింది ఇలా కాంటాక్ట్ అవ్వకముందు June 30 ఆ పాయింట్ ఆఫ్ టైంలో జెన్ టెక్నాలజీస్ ఒక ఆర్డర్ బుక్ 190 crores దగ్గరగా ఉంటే మీన్స్ అప్పటి వరకు వాళ్ళ ఆర్డర్ బుక్ కేవలం 190 crores కానీ కేవలం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర నుంచే 155 crore ఆర్డర్ అయితే రావడం జరిగింది. September 1st ఆ పాయింట్ ఆఫ్ టైంకి 403 crore దగ్గరగా జెన్ టెక్నాలజీస్ ఒక ఆర్డర్ బుక్ అయితే గ్రో అవడం జరిగింది. ఇదేనా ఒక పాజిటివ్ అప్డేట్ ఇంకేం లేదా అంటే August 26th ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇండియన్ గవర్నమెంట్ ప్రీవియస్ గా ఉన్న డ్రోన్ రూల్స్ ని కొంతవరకు ఈజ్ చేసి డ్రోన్స్ రిలేటెడ్ గా బిజినెస్ పెంచేలా డెసిషన్స్ అయితే తీసుకున్నారు. అది కూడా జెన్ టెక్నాలజీస్ కి యూజ్ అయింది. డ్రోన్స్ రిలేటెడ్ గాను వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. ఆ డ్రోన్స్ ఒకవేళ అటాక్ చేస్తే దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి కావాల్సిన యాంటీ డ్రోన్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు బిజినెస్ ని అందిస్తూ వచ్చేసరికి ఈ 2 సెగ్మెంట్స్ నుంచి వచ్చిన మల్టిపుల్ అడ్వాంటేజెస్ తోనే రీసెంట్ డేస్ లో స్టాక్ మనకు అలా గ్రో అయింది. అండ్ అలా వచ్చిన అప్డేట్స్ ని ఛానల్లో అయితే కవర్ చేశాం. వీళ్ళకి ఏ ఆర్డర్స్ అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర నుంచి వచ్చాయో నియర్లీ 155 crore ఆర్డర్స్ ఏదైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చాయో దీంతోనే వీళ్ళ ఆర్డర్ బుక్ అండ్ ఫ్యూచర్ రెవెన్యూస్ బెటర్ గా అవుతాయని ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తో ఇంతలా ర్యాలీ అవడం జరిగింది. కానీ ఫర్దర్ గా కూడా అలాంటి బిజినెస్ వీళ్ళకి దొరుకుతుందా అండ్ ఫర్దర్ గా కూడా ఈ సెగ్మెంట్స్ లో వీళ్ళు స్ట్రాంగ్ గా గ్రో అవ్వగలరా లేదా అనే ఒక క్వశ్చన్ కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళైతే ఆలోచించాలి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ 17,370 దగ్గర గమనిస్తున్నాను. రెసిస్టెన్స్ 17,540 ఉన్న లెవెల్ దగ్గర నుంచి కొంత దగ్గరగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ 17,590. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ని అయితే అలానే ఉంచాను. ఈవెన్ ఇవాళ కూడా బ్యాంక్ నిఫ్టీ 36,500 దగ్గరకు వచ్చినట్లుంది. అండ్ అక్కడి నుంచి మనకు కొంతవరకు ర్యాలీ అయింది. నెక్స్ట్ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం. సో కాల్ రేటర్స్ కొంతవరకు కన్ఫ్యూజ్ అయినట్లయితే మనకు కనిపిస్తున్నారు. ఇలా మూన్ అయితే కాల్ రేటర్స్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. హైయర్ లెవెల్స్లో మనకి 17,600 దగ్గర డేటా బిల్డ్ అవుతున్నా ఓవరాల్ డేటాలో మనకి స్ట్రెంత్ అయితే కనిపించట్లేదు. స్టిల్ మనకున్న లెవెల్లో ఓవరాల్ OI డేటా ఎక్కువగా ఉన్నది 17,500 దగ్గరే. కాబట్టి 17,500 అబోవ్ నెక్స్ట్ కమింగ్ డేస్లో మార్కెట్ సస్టైన్ అవుతుందా లేదా అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈవెన్ అలా సస్టైన్ అవుతున్నా 17,600 ఇమీడియట్గా రెసిస్టెన్స్ అనేలా కాల్ రేటర్స్ భావిస్తున్నారు. కాబట్టి ఈ 100 పాయింట్ జోన్ 17,500 to 600 100 పాయింట్ జోన్ని మార్కెట్ ఎలా ట్రీట్ చేస్తుంది అనేది అయితే మనం గమనించాలి. అండ్ డౌన్ సైడ్ చూస్తే ఇప్పుడు కొత్తగా 17,400 దగ్గర కూడా పుట్ రేటర్స్ దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఉన్న డేటా ప్రకారమే చూస్తే 17,600 కంటే పైకి వెళ్ళదని కాల్ రేటర్స్, 17,400 కంటే కిందకి వెళ్ళదని పుట్ రేటర్స్ అయితే భావిస్తున్నారు. కానీ రిస్క్ తక్కువగా తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం 17,200 to 17,700 ఈ 500 పాయింట్ జోన్ అయితే గమనించండి. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.